హాయ్ అండి. చాలామందికి ఫిష్ కర్రీ అనేది చాలామందికి కుదరదు కదండీ. అంటే అది ముక్కలు విడిపోవడమో, లేకపోతే టేస్ట్ అనేది కుదరకపోవడం, లేకపోతే ముక్కలు చిరిగిపోవడం జరుగుతుంది కదండీ. కాకపోతే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ముక్కలు కూడా విరిగిపోవండి. నేను ఇప్పుడు ఈ చేపని ఇక్కడ వీడియోలో చూపించే చేప ఏంటంటే రూప్చంద్ చేప అంటండి. నాకైతే ఇదే ఫస్ట్ టైం వింటాము. తినడం కూడా ఇదే ఫస్ట్ టైము. నేను ఎక్కువ బొచ్చి నెక్స్ట్ వచ్చేసి రాగండి అవి తిన్నాం కానీ రూప్చంద్ అనేది నాకు ఎప్పుడు తెలియదండి. ఈ చేప నేను ఇదే ఫస్ట్ టైం తినడము. ఫస్ట్ ఫిష్‌ని నీట్‌గా క్లీన్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం హ్మ్, వేసి మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పీసెస్‌ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటామండి. చేపల పులుసులో పచ్చిమిర్చి అనేది ఇట్లా బాగా కట్ చేసేసుకుంటే ఆ పచ్చిమిర్చి కూడా మనం తినేయొచ్చండి. పుల్లగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 తీసుకున్నానండి నేను ఇక్కడ. నేను తీసుకున్న ఈ 7 ముక్కలే కాబట్టి మీడియం సైజ్ ముక్కలు 3 ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ కోసం అండి ఎక్కువ. మాకు గ్రేవీ అనేది ఎక్కువ కావాలనేసి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఇట్లా వెడల్పాటి బాండీ పెట్టుకోండి. మనం చేపల కూర చేసుకుంటే ఇట్లా వెడల్పాటి బాండీ పెట్టుకుంటే మనకి చేప ముక్క అనేది విరగకుండా ఉంటుంది. మా ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలండి. చేపల పులుసులోకి ఆయిల్ అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇట్లా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసిన తర్వాత ఆ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలండి. మనకి చేపల కూరలో ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటే దాని నీసు స్మెల్ అనేది ఉండదండి. సో అందువల్ల ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కారము, పులుపు కూడా ఎక్కువ వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఇక్కడ అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్స్ పెట్టుకున్న ముక్కల్ని అయితే నేను ఇక్కడ ఇలా పరుస్తున్నానండి. ఒకసారి కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా వేసేస్తారు. కాదు, అట్లా పరుస్తేనే ముక్క అనేది విరిగిపోకుండా అయితే ఉంటుందండి. నేను కొంచెం వాటర్ పోసుకుని, ఎందుకంటే ఉడకాలి కాబట్టి వాటర్ పోసుకొని మన పులుపులో చేపల ముక్క ఎక్కువ ఉడకదండి. అందుకని వాటర్ పోసుకొని అది కొంచెం నీళ్ళు ఎగిరిన తర్వాత ఇప్పుడనైతే నేను చింతపండు పులుసు అనేది పిసుకు పోసుకుంటానండి. ఇప్పుడు చింతపండు పులుసు పిసుకు పోసుకుంటాను చూడండి. వాటర్ కొంచెం ఎగిరిపోయినాయి కదండి, ముక్క ఉడికిపోతుంది అనేసి ఉడికిపోద్దండి. ఉడికిపోతున్న తర్వాత ఇట్లా చింతపండు పులుసు పిసుకు పోసుకోవాలండి. చింతపండు పులుసు చిక్కగా పిసుకు పోసుకున్న తర్వాత నేను మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే అది తొందరగా చిక్కబడిపోద్ది అనేసి పులుసు చిక్కబడిపోద్ది అనేసి చిక్కబడకుండానికి కొంచెం ఒక గ్లాసు వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నానండి. ఫస్ట్ పీసెస్లో కదండి మనం ఉప్పు కారం యాడ్ చేసాము, తర్వాత వేయలేదు కదా, అందుకే నేను చూసుకుని ఒకసారి ఉప్పు కారం సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకున్నాను. చేపల పులుసు అనేది చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇక్కడ నేను చేపల పులుసు చాలా చిక్కగా పెట్టాను. అందువల్ల ఎక్కువసేపు ఉడకనిచ్చానండి. స్టవ్ మీద పెట్టి కొంతమంది ఏం చేస్తుంటారు వాటర్గా చేసుకుంటారు. అట్లయితే నాకు ఇష్టం ఉండదండి. ఇదిగోండి మొత్తం అంతా ఎగిరిపోయింది. లాస్ట్‌లో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తాను. చేపల పులుసులో ఇక్కడ ఏమేయను. లాస్ట్‌లో కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోండి. అంతే అండి, మన వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది.